24వ తానా సమావేశాలు జూలై 3, 4, 5 తేదీల్లో నోవై సబర్బన్ షో ప్లేస్లో జరుగుతాయన్న విషయం తెలిసిందే. దీని ఏర్పాట్లలో భాగంగా మార్చి 8 ఉదయం సర్వ కమిటీ సమావేశం జరిగింది. ఇందులో 25 కమిటీలకు చెందిన సుమారు 90 మంది సభ్యులు పాల్గొన్నారు. ఇప్పటి వరకు జరిగిన ఏర్పాట్లను సమీక్షించి రాబోయే 4 నెలల్లో చేయవలసిన పనులు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే ఏప్రిల్ నుంచి అన్ని తానా రీజియన్స్లో థీమ్ తానా మరియు ఆటల పోటీలు నిర్వహించనున్నారు. పలు కమిటీలు తలపెట్టిన కార్యక్రమాలు సేకరించి తగిన విధంగా వేదికలోని వస్తువులను సమీక్షించనున్నారు. ఇప్పటికే 2 హోటల్స్తో ఒప్పందం కుదుర్చుకున్న తానా మరో 2 హోటల్స్ను పరిగణించనుంది. దాదాపుగా 3,000 మంది ఒకేసారి భోజనం చేసేందుకు అనువుగా భోజనశాలను ప్లాన్ చేయనున్నారు. ఇప్పటికే డోనార్ కేటగిరీలను ఖరారు చేసిన రిజిస్ట్రేషన్ కమిటీ అందుకు అనువుగా వెబ్సైట్ తయారు చేసి మార్చి 12వ తేదీన అందరికీ అందుబాటులోకి తేబోతున్నారు. అక్టోబర్ మాసంలో జరిగిన నిధుల సేకరణ కార్యక్రమంలో దాతలు $3 మిలియన్ హామీ ఇచ్చారని, వారిని ఆశ్రయించి కనీస నిధులు రాబట్టడం, అందరినీ ప్రోత్సహించి రిజిస్ట్రేషన్ చేయించడం, మహాసభలకు ఆహ్వానితులు నిర్ణయించడం అనే 3 ప్రధాన విషయాలపై దృష్టి సారించామన్నారు. మహాసభలకు ప్రముఖులను ఆహ్వానించడానికి ఇప్పటికే చైర్మన్ నాదెళ్ల గంగాధర్ ఇండియా చేరుకున్నారని, ఇతర తానా నాయకులు మహాసభల కోర్ కమిటీ సభ్యులు 2 వారాల్లో ఇండియా వెళ్లబోతున్నారని తెలిపారు. మళ్లీ ఏప్రిల్ నెలలో కలిసి పురోగతి సమీక్షిద్దామని, ఎటువంటి వదంతులు నమ్మకుండా మహాసభల ఏర్పాట్లపై దృష్టి సారించాలని, 24వ తానా మహాసభలు అనుకున్న విధంగా ఘనంగా జరుగుతాయని తెలిపి మహాసభల కన్వీనర్ చాపలమడుగు ఉదయ్ కుమార్ సమావేశాన్ని ముగించారు.